హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే ఇది ఎక్కడో చూసిన గుర్తుంది, ఇది ఎక్కడో చూసామని అనుకుంటున్నారు కదా. ఎస్, అవును. చాలా మంది మన వాళ్ళు రాయలసీమ కడపలో ఉంటే కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా గుర్తుపట్టేసి ఉంటారు. ఎస్, కడప దగ్గర ఉన్న ఒల్లూరు దగ్గర ఉన్న ఆదినిమ్మాయిపల్లె, అదే ఏరు, ఆదినిమ్మాయిపల్లి ఏరు చాలా బాగుంటుంది. చాలా మంది ఏరు అంటారు, నది అంటారు, చెరువు అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటా ఉంటారు. మామూలుగా ఏరు అంటాం అనమాట. చాలా బాగుంటది ఈ వ్యూ మటుకు చూడటానికి చాలా ఎక్సలెంట్ గా, బ్యూటిఫుల్ గా, అమోఘంగా ఉంటది. ఎప్పటి నుంచో నాకు ఆశ, కోరిక అనేది ఉండింది, వెళ్ళాలి, చూడాలి అనేసి. ఇప్పుడు వానలు పడతా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా నీళ్లు బాగా వచ్చి చాలా మంచిగా చూడటానికి భలే ఆహ్లాదకరంగా ఉంటది. లైటింగ్ కూడా ఏం పెంచడం జరగలేదు, ఎలా వీడియో తీశానో అలానే అప్లోడ్ చేశాను. లైటింగ్ పెంచితే ఫుల్ లైట్ అవుతుంది అనేసి, ఎలా ఉన్న వీడియో అలానే ఉంచాలి అనేసి అలానే పోస్ట్ చేస్తున్నా, ఎడిటింగ్ చేసి జస్ట్ వాయిస్ ఇచ్చి. చూస్తున్నారు కదా, వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు వెళ్ళండి, చాలా బాగుంది, చూడడానికి అద్భుతంగా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు కడప నుంచి అటు సైడ్ నుంచి వస్తే ఒల్లూరు నుంచి యూటర్న్ తీసుకుని వెళ్ళాలి ఆదినిమ్మాయిపల్లె. చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నాకు కూడా ఎప్పటి నుంచి వెళ్ళాలని ఉంది, కానీ అక్కడ దగ్గర పల్లెలో పని చేస్తా ఉన్నాము. ఇంకెలాగో మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కదా అనేసి వెళ్ళి వీడియో తీశాను. చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చేపలు కూడా పడతా ఉన్నాయి, చాలా బాగున్నాయి చేపలు కూడా. ఇక్కడే మనకు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చూసిన వారికి మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అర్థమై ఉంటది. అక్కడే చేపలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు, చేపలు పడతా ఉంటారు, ఇవి అక్కడనే అమ్ముతా ఉంటారు అనేసి మళ్ళీ నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తూ ఉన్నారు కదా, ఇదిగోండి చేపలు కూడా తీశాను. అంటే ఇది ఈ వల్ల నుంచి మేము ఆ వల్ల గేట్ల నుంచి కాదు వచ్చింది, ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఇటు సైడ్ పల్లెలు ఈ వల్ల సైడ్ ఉంది కదా, ఇంకో సైడ్ ఈ వల్ల సైడ్ నుంచి వచ్చాము. ఇదిగోండి ఈ వారనే మనం నిలబడతాం మోట్లో, అక్కడే చిన్న చిన్న చేపలు, చిన్న అంటే కేవలం చిన్నవి కాదు, దగ్గర ఒక 300 గ్రాములు 350 గ్రాములు, అంటే ఒక పావు కేజీ పైనే ఉంటాయి, పావు కేజీ ఉంటాయి ఈ చేపలు. చాలా బాగున్నాయి కదా. ఇవి అక్కడ ఉండి చూస్తూ ఉంటే ప్యూర్ వైట్ గా ఉన్నాయి, ఆ ఎండకు ఈ వాటర్ కు ఇంకా తెల్లంగా భలే ఉన్నాయి, బాగా మెరుస్తా. చూడండి, ఇప్పుడు చూడ్డానికి మటుకు చాలా బాగుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు మటుకు వెళ్ళండి, చూసేవాళ్ళు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ఉంటే కనుక వెళ్ళండి, వెళ్ళి చూడండి, చాలా బాగుంది. నుంచి వచ్చేసి ఈ చేపల కోసం ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బుడుకోళ్ళు, కొంగలు ఉన్నాయి. బుడుకోళ్ళు అంటే బ్లాక్ గా ఉంటాయి, కొంగల మాదిరి, వాటిని ఇటు సైడ్ వాళ్ళం మేమంతా మామూలుగా బుడుకోళ్ళు అంటాము. అవి ఈ చిన్న చిన్న చేపలు మింగడానికి, తినడానికి ఇక్కడే ఉన్నాయి, కానీ అవి చాలా దూరంలో ఉన్నాయి. మేము ఇక్కడ ఫస్ట్ మోట్లోనే ఉన్నాం కదా. అదిగోండి కొంచెం జూమ్ చేశాను, కొంచెం వీడియో క్లారిటీ లేదు, జూమ్ చేసేసరికి క్లారిటీ లేదు. అదిగోండి ఎగురుకుంటా వెళ్తా ఉన్నాయి, బుడుకోళ్ళని వాటిని అంటాము. ఇంకా ఇటు సైడ్కి వస్తే గనక పెద్దది కొంగ ఉంది, దగ్గర హైట్ వచ్చేసి ఒక 2 feet ఉంటుంది, ఒక 2 అడుగుల పైన ఉంటుంది. ఇది చాలా పెద్ద కొంగ అనమాట. ఇది ఒకటేసారి మినిమం అంటే 1 కేజీ 3/4 కేజీ, అంటే 1 కిలో 3/4 కేజీ అలా అంత పెద్ద చేపలను పట్టుకుంటుంది, ఒకటే పారి తింటది కూడా బాగా. పైకి తిద్దంప అన్న, ఇది బాగా ఫేమస్ ఆదినిమ్మాయిపల్లె తిద్దంప.